మీరు చాలా ఓపెన్గా ఉన్నారు. ఐ వాచ్డ్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఆల్సో. కొన్ని సందర్భాల్లో రాయబడినవి అని చూశాను. మీరు చాలా గ్రేషియస్గా హ్యాండిల్ చేస్తూ వచ్చారు. కానీ అప్పట్లో ఒక సొసైటల్ రేడార్లో ఉండడం అన్నది కొంచెం కష్టతరమైన విషయమే కదండి. లేదండి, యాక్చువల్లీ మనకి అంటే సహజీవనం మన భారత సమాజంలో అంత తొందరగా ఆమోదించరు. అఫ్ కోర్స్ ద స్టేచర్ ఆఫ్ ది ఇండివిజువల్స్ మ్యాటర్స్ అలాట్. సో ఐ బెగ్ టు డిఫర్ అ లిటిల్ బిట్. ఐ థింక్ మనం ఏం చేసినా కూడా లైఫ్లో ఒక సొసైటీ తాలూకా ఎక్స్పెక్టేషన్స్కి ఆపోజిట్గా లేకపోతే టాంజెన్షియల్గా మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఎప్పుడు సొసైటీ నుంచి కొంచెం జరుపుకుంటుంది. అబ్బా ఏంటి అందరూ ఇలా వెళ్తున్నప్పుడు తను మాత్రం ఏంటి అలాగ వెళ్తుంది అన్న ఒక ఫస్ట్ నోటీస్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ డిపెండ్స్ ఆన్ మీరు మిమ్మల్ని ఎలా కండక్ట్ చేసుకుంటున్నారు, మీ ఇంటెగ్రిటీ ఏంటి, మీ బిహేవియర్ ఎలాగుంది, మీ డిగ్నిటీ మీరు ఎలా కాపాడుకుంటున్నారు. దట్ ఈస్ వాట్స్ మోర్ ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ జస్ట్ లైఫో లేకపోతే ఫ్యామిలీయో దాని గురించి మాత్రం కాదు, ప్రతి డెసిషన్లో చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది నాకు, ఒక 3-4 డిఫరెంట్ వేస్ హ్యాండిల్ చేసి ఉండొచ్చు. ఎలా తెలుసుకున్నారు అసలు? నేనే తెలుసుకున్నాను అండి. సెల్ఫ్ ఎగ్జామ్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ బిగినింగ్ నుంచే నేను సింగిల్ పేరెంట్ని. సో నా ఫోకస్ మొత్తం పాప మీద ఉండింది. ఎలాగంటే ఇప్పుడు నాకు ఏమైనా అయితే రేపు తన గతి ఏంటి, అవును మా అన్నయ్య ఉన్నాడు కానీ ఎక్కడో అమెరికాలో ఉన్నాడు. సో ఇట్స్ దిస్ థింగ్. సో బెటర్ ఐ షుడ్ బీ దే. ఎందుకంటే తన్ని పెంచడం, తన్ని కొన్ని విషయాలు నేర్పించడం, ప్రపంచాన్ని చూపించడం, యాజ్ అ మదర్ యూ వాంట్ డూ దట్. సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నన్ను నేను ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటేనే నేను ఇంకా ఉండగలుగుతాను తన కోసం అనే దాంట్లో నా హెల్త్ని కొంచెం గమనించడం మొదలుపెట్టాను అనమాట. యాన్యువల్ చెకప్స్కి వెళ్ళాలి ఇవన్నీ. ఆ తర్వాత ఎప్పుడు 50 years దాటిన తర్వాత మ్యామోగ్రామ్ చేయాలి, సెల్ఫ్ ఎగ్జామ్ చేయాలని ఒక న్యూస్ జనరల్గా ఉండేది. అది ఎందుకు నా మైండ్లో వచ్చిందో తెలియదు. ఐ వాజ్ ప్రాబ్లీ ఒక 32-33 years. సడన్గా పాప్ అయింది మైండ్లో, చేస్తే ఏం తప్పని. సో ఎలా చేయాలి ఏంటంతా నేర్చుకుని ఐ స్టార్టెడ్ డూయింగ్ అ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ అలాంగ్ విత్ మై బ్లడ్ వర్క్, చెకప్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అప్పుడు నాకు లంప్ దొరికింది. లంప్ దొరికినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క టెస్ట్ చేసి వెతుక్కుని నెక్స్ట్ ఏంటి అని అడుక్కుంటూ వెళ్తే ఒక్కొక్క టెస్ట్ క్యాన్సర్కి పాజిటివ్గా రావడం మొదలుపెట్టింది. అమ్మ బాబాయ్ ఏంటండి, మనం వెతుకుంటూ వెళ్తే 50% ఉండొచ్చు అన్న ఒక అవేర్నెస్ మనకు ఆల్రెడీ ఉంది. సో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం కదా మనం. అయ్యున్నా కూడా అంటే అది క్యాన్సర్ అని మన దాకా వచ్చిందంటేనే ఇట్ ఈస్ స్కేరీ. వై ఇస్ ఇట్ స్కేరీ? బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోర్ ఇంకా మిస్టీరియస్ ఇల్నెసెస్. దానికి ఏం లేదండి, బిల్డప్ ఎక్కువగా ఉంది. అంతేనా? అంతే. ఇప్పుడు ఇన్క్యూరబుల్ స్టేజ్ ఆఫ్ డిజీజ్ అనేది ప్రతి దానికి వస్తుంది. ఒక చాలా సింపుల్గా చెప్పాలంటే మీకు జలుబు వచ్చింది, ఆయన నెగ్లెక్ట్ చేశారు. ఐఎమ్ సో బిజీ మీ పనుల మీద తిరుగుతున్నారు, ఇంకా వర్షంలో నానారు, అది చేశారు, కోల్డ్ ప్రదేశానికి వెళ్ళారు, వాట్ హ్యావ్ యూ నెగ్లెక్టెడ్. అదేమో వెళ్ళి చెస్ట్లో కూర్చుంది, అక్కడ నుంచి నిమోనియా నుంచి లంగ్స్లోకి వెళ్ళింది, ఇంకేదో అయింది, లంగ్స్ కొలాప్స్ అయ్యారు, క్రిటికల్ స్టేజ్కి వెళ్ళారు. ఎనీథింగ్ కెన్ హ్యాపన్. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దట్ వాజ్ 2014-15, 20 years, రైట్? 2004-5, 20 years లేటర్ ఇప్పుడు నేను మీ ముందర కూర్చొని మాట్లాడుతున్నానంటే ద రీజన్ ఇస్ నేను ప్రియంటివ్గా అవేర్నెస్తో ముందు చూపుతూ నేనుగా వెతుక్కుని వెళ్ళి కనిపెట్టుకుని దాని ట్రీట్మెంట్ అడుక్కొని చేయించుకున్నాను కనుక ఐఎమ్ హియర్ టుడే. మీరు నమ్మరండి, ఎంతమంది పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ నా దగ్గర ఏడుస్తారు తెలుసా. మా అమ్మ పట్టించుకోలేదండి, ఆఖరి స్టేజ్ వచ్చేంత వరకు మాకు చెప్పనే లేదండి, ఇంత పెద్ద యాబ్సెస్ అయ్యి ఉండయి ఇదయ్యి అదయ్యి ఆఖరికి మాకు చెప్పేటప్పటికి మొత్తం దాచేసుకునేదండి. ఆఖరి మాకు చెప్పేటప్పటికి డాక్టర్ దగ్గర పరిగెత్తి వెళ్తే సారీ అమ్మ ఫుల్గా లోపల స్ప్రెడ్ అయిపోయింది, వీ కాంట్ డూ ఎనీథింగ్. మా అమ్మ కోల్పోయామండి. ఎంతమంది ఏడ్చారో తెలుసా నా దగ్గర. వీ హ్యావ్ టు బీ ప్రాక్టికల్. అప్పుడు మీరు కనుగొన్న తర్వాత అగ్రెసివ్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది కదా. అంటే ఇట్ ఈస్ సో ఐరానిక్. నాన్నగారు రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ బహుశా మీకు కొంత ఎక్కడో ఇంట్యూటివ్గా కొంత జ్ఞానం ఉంటుందో మరి. ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. అవేర్నెస్ హెల్త్ పట్ల ఎప్పుడు ఒక చాలా ప్రాక్టికల్ అప్రోచ్ ఉండేది మా ఇంట్లో. అవును ఇలా చేస్తే ఇలా జరగచ్చు, సో ఇలా జరగకుండా ఉండాలంటే అది చేయాల్సి వస్తే
ఒక సేఫ్టీ ఏం చేసుకోవాలి. ఏమైనా ఒంట్లో బాగోకపోతే ఫస్ట్ ఇస్ న్యాచురోపతి, ఆ తర్వాత హోమియోపతి, ఆఖరిని అలోపతి వచ్చేది అనమాట మాకు. సో వెరీ ప్రాక్టికల్ అప్రోచ్ టు హెల్త్. సో మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అగ్రెసివ్గా ఉన్నాయండి? మీరు క్యాన్సర్ ఐ డిడ్ ఎవ్రీథింగ్. సర్జరీ చేశారు, ఆ తర్వాత కీమోథెరపీ ఇచ్చారు, ఆ తర్వాత రేడియేషన్ థెరపీ ఇచ్చారు. ఎవరు హూ వాజ్ విత్ యూ ఆ టైంలో మీకు తోడు? ఐ హ్యాడ్ పీపుల్ ఆల్ అరౌండ్ మీ. అండ్ ఫస్ట్ డే 1 నుంచి సుబ్బలక్ష్మి వాజ్ విత్ మీ. ఇంత పాపగా ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా అమ్మకు ఇలాగ ఒక లంప్ లాగా వచ్చింది, ఆపరేషన్ చేస్తాం, ఆ తర్వాత హెయిర్ కట్ చేస్తాం, ఆ తర్వాత జుట్టు ఊడిపోయినా ఊడిపోవచ్చు, ఇట్స్ ఆల్ రైట్, మళ్ళీ వచ్చేస్తుంది. ఇలా ఆపరేషన్ చేసిన తర్వాత ఇలా బ్యాండేజ్ ఉంటుంది, కీమో, మొత్తం ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ టు హర్ అనమాట. స్కూల్ ఫినిష్ చేసుకుని, కిండర్గార్టెన్ స్కూల్ ఫినిష్ చేసుకుని వచ్చి హాస్పిటల్ బెడ్ మీద పడుకుని కార్టూన్ చూస్తూ ఉండేది, ఇక్కడ కీమో ఎక్కుతూ ఉండేది. సో ఇట్ వాజ్ దట్ వాజ్ ఆల్వేస్ ది యాంకర్ అండి, ఆల్వేస్ ది యాంకర్. ఆఫ్టర్ ఐ హ్యాడ్ పీపుల్, మా ఆంటీ యాక్చువల్ మా పిన్ని గారు బెంగళూరులో ఉంటారు, మా అంకుల్ అప్పుడు ఆయన పెద్ద ఆయన కూడా అయినా కూడా నాకు కీమో జరుగుతోందంటే ఆ 1 వీక్ తన ఇల్లు అంతా వదిలేసి ఇంకెవరికైనా ఏర్పాటు చేసి అప్పు చెప్పేసి వచ్చేసి నా ఇల్లు చూసుకునేవారు. శ్రీలత ఆంటీ అని ఇంకో ఆంటీ ఉండేవారు. ఒక్కసారి కూడా నేను ఒంటరిగా ఏ హాస్పిటల్ గడపెక్కలే, అన్ని పనులు మానేసుకుని పాపా దాపాప నేను ఉన్నానని చెప్పి తీసుకెళ్ళిపోయారు నేను. సో ఐ హ్యాడ్ పీపుల్ హూ వర్ దేర్, స్మాల్ క్లోజ్ సర్కిల్. అందులోంచి కష్టపడి మరి బయటకు వచ్చి ఇంకా క్లీన్ చిట్ అని ఎప్పుడు తెలిసింది మీకు? ఐ థింక్ 10 ఏళ్ళ వరకు, 5 ఏళ్ళు. ఒక ఫ్యాక్ట్ చెప్తానండి, అసలు ఈ జర్నీ అంతా మొదలయ్యేటప్పటికి డయాగ్నోస్ ఏంటని ఆఫ్ కోర్స్ ఇట్ టేక్స్ టైం. అది మనలో మనం కన్ఫ్రంట్ చేసి యాక్సెప్ట్ చేసుకుని, ఒకవేళ ఇది ఇలా జరిగితే అది అలా జరిగితే ఏమవుతుంది, ఏం ప్లాన్ చేయాలి, పాపకి ఏం సేఫ్టీ చేయాలి, ఇదంతా మనం ప్లాన్ చేసుకుని మన డెత్ అనేది మనం ఫేస్ చేసుకుంటే ఎక్కడో మనలో మనం ఫ్రీ అయిపోతాం. తను మా సిస్టర్ ఎప్పుడు చెప్తుంది, దట్స్ వే షీ ఓవర్కేమ్ క్యాన్సర్ ఆల్సో. హర్ స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్, యూ షుడ్ హియర్, ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. అయిపోయిన తర్వాత చాట్ విత్ హర్, ఇట్ మైట్ బీ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. బట్ అది ఎప్పుడు నేను ఫేస్ చేశానో సడన్లీ మైండ్లో ఏదో ఒక ఫ్రీడమ్ వచ్చిందనమాట. వెళ్ళి ఫస్ట్ డాక్టర్ గీతా అర్జున్ అని చెప్పి ఆవిడే నా OBGYN, అమేజింగ్ డాక్టర్ అనమాట. షీ సెడ్, గౌతమి, ఎవరికైనా క్యాన్సర్ రావాలంటే ఇలాంటి క్యాన్సర్ రావాలి, ఈ క్యాన్సర్కి ఈ ట్రీట్మెంట్ ఉంది, ఈ ప్రోటోకాల్స్ ఉంది, ఇది చేయడానికి ఈ డాక్టర్స్ ఉన్నారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ అయినా ఆంకాలజిస్ట్ అయినా వీళ్ళు పలానా వాళ్ళు ఉన్నారు, ఈ టీమ్, అమేజింగ్ టీమ్. ఐ వెంట్ మెట్ దెమ్, సేమ్ కాన్ఫిడెన్స్ వాళ్ళలో నాకు కలిగింది. ఐ క్లోజ్ మై ఐస్, ఐ వెంట్ ఫర్ ఇట్. ఒక్కసారి గూగుల్ చేయలే, 10 మందిని అడగలేదు, ఎందుకంటే క్యాన్సర్ అనేది అందరికీ ఇండివిజువల్గా ఉంటుంది. సేమ్ మందు ఒక్కొక్కరి మీద ఒక్కొక్కలాగా పలుకుతుంది అనమాట, పనిచేస్తుంది. సో ఎక్స్పీరియన్స్ ఆర్ డిఫరెంట్. ఐ వెంట్ త్రూ మై జర్నీ. లాట్ ఆఫ్ పెయిన్ అండి. ఇట్స్ నాట్ ఈజీ. ఫిజికల్గా, ఎమోషనల్గా ఇట్ డ్రైన్స్ యూ అవుట్, ఇవన్నీ వింటాం. ఎమోషనల్గా అంటే ఇప్పుడు ఫిజికల్గా మీకు స్ట్రెంగ్త్ లేకపోతే ఎమోషనల్గా కూడా డల్ అవుతారు కదండి. అవునవునవును. బట్ డిడ్ ఇట్ బ్రేక్ మై స్పిరిట్? నో. ఎందుకంటే మొదటి నుంచి అదొకటి నేను డిసైడ్ చేసుకున్నాను, దిస్ క్యాన్సర్ ఇస్ నాట్ గోయింగ్ టు గెట్ మీ. దట్స్ ద స్పిరిట్. ఎస్, ఇట్స్ నాట్ గోయింగ్ టు గెట్ మీ. చూద్దాం. ఇప్పుడు కొంతమంది చెప్తారు మేక్ యువర్ క్యాన్సర్ యువర్ ఫ్రెండ్ అంటారు. అది నాకు మొదట్లో అర్థం అయ్యేది కాదు. యూ రియలైజ్ అది మీ ఎనిమి కాదు, అది పెద్ద భూతం కాదు, మీ బాడీలో జరుగుతున్న ఒక అబ్నార్మాలిటీ ఆఫ్ గ్రోత్ అంతే. సో ఫస్ట్ మీరు ఎంత స్ట్రెస్ అయ్యి, ఎంత భయపడిపోయి, ఎంత బాధపడిపోయి కుంగిపోతారో అంత నెగిటివ్ కెమికల్స్ అండ్ నెగిటివ్ హార్మోన్స్ బాడీలో జనరేట్ అయ్యి, నేను చాలా సింపుల్గా చెప్తున్నాను, జనరేట్ అయ్యి ఆ క్యాన్సర్ గ్రోత్ని ఇంకా ఫీడ్ చేస్తాయి. మీరు ఎంత పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉంటారో అంత పాజిటివ్ కెమికల్స్ అండ్ హార్మోన్స్ జనరేట్ అయ్యి దీన్ని ఫైట్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మైండ్ సెట్ ఇస్ సో ఇంపార్టెంట్. అండ్ దట్ ఈస్ ద బ్లెస్సింగ్. మీరు అంటే అలాంటి మైండ్ సెట్ ఉండడం, మీకు అమ్మ నాన్న లేకపోవడం, చిన్నపిల్లతో సింగిల్ పేరెంట్గా ఉండడం, అట్ ద సేమ్ టైం మీ కెరియర్ అంత బంగారం లాంటి కెరీర్, ఇప్పుడు నెక్స్ట్ వాట్, ఎలా నేను ఇప్పుడు ముందరికి వెళ్ళాలనే క్వశ్చన్ మార్క్. సరే, ఎమోషనల్ లోన్లీనెస్ అన్ని స్టేజెస్లో ఉండడం, ఇట్ ఈస్ ఓకే, ఎవ్రీబడి హ్యాస్, ఆల్ ఆఫ్ us హ్యావ్. సో ఆ టైంలో మీరు కోపప్ అవ్వడం అంటే ఇట్స్ అ బ్రిలియంట్ స్టోరీ ఆఫ్ సక్సెస్ యాక్చువల్లీ. చూడాలి. ఇంకోటి సింపుల్గా చెప్తానండి, వాట్ ఈస్ ది ఆప్షన్?
ఆప్షన్ లేదు కానీ యూ కాంట్ బట్ నాట్ అన్ ఆప్షన్ అంతే. దాని తర్వాత బట్టలేదు. యూ కాంట్ గివ్ అప్. ముందుకు వెళ్ళడానికి మార్గం వెతుక్కుంటాం అంతే. గివ్ అప్ ఫెయిలియర్ అనేది నాకు ఒక ఆప్షన్ అయినప్పుడు ఇటు అటు ఆలోచిస్తాను. వేరే దారి లేదా, ఇదే నా దారి, ఓకే నెక్స్ట్ అడుగు ఎక్కడ పెట్టాలి అని చెప్పి వెతుక్కుని వెళ్ళి పెడతాం అంతే. హ్యూమన్ నేచర్ హ్యాస్ టు గెట్ యూస్ టు దట్. సో ట్రూ.